పహల్గామ్ అటాక్ సంబంధించి ఇక్కడ సహకరించినటువంటి వాళ్ళు, గుర్రాలు తోలేవాళ్ళు, అలాగే అక్కడ టూరిస్ట్ ప్రాంతాల్లో పనిచేసేటటువంటి కొంతమంది సహకరించారు అన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా విచారిస్తుంది ఎన్ఐఏ. దాదాపు 62 మంది దాకా ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్నారు. వాళ్ళు ఎలా సహకరించారు వీళ్ళకి అన్నటువంటిది తేలుతోంది. అలాగే ఒక 14 మంది ట్రైనింగ్ అయినటువంటి తీవ్రవాదులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. అదే సమయంలో వాళ్ళు అవతలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ గొడవ జరిగాక వాళ్ళ కుటుంబాలు కూడా అక్కడి నుంచి జంప్ అయిపోయినాయి అని తేలింది. వాళ్ళ ఇళ్ళు కూల్చడం జరిగింది ఎన్ఐఏ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు తాజాగా బయటపడింది అంటే పహల్గామ్ అటాక్లో సెక్యూరిటీ ఫోర్సెస్ తాజాగా హషీం మూసా అనేటటువంటి వాడు ఈ మొత్తానికి సూత్రధారని తేల్చారు. వీడు పాకిస్తాన్ ఆర్మీలో పారా కమాండో. నేను ఇంతకుముందే చెప్పా, వీళ్ళేదో సైనికులే, సైన్యానికి సంబంధించినటువంటి సెక్షన్ ఉన్నోడే తప్పించి మావులోడికైతే ఇదంతా సాధ్యం కాదు అన్నటువంటి. ఇప్పుడు అదే తేలింది. పాకిస్తాన్ సైన్యంలో పనిచేసినటువంటి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలింది.